మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు గోనా శ్యామచందర్ గారిని, అదేవిధంగా అసెంబ్లీ కమిటీ నాయకులకు పేరు పేరున జైలు తెలియజేస్తూ, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఈ భారతదేశానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుళ్ళు మనకు వాస్తవంగా జ్ఞానం లేనటువంటి సమాజానికి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుళ్ళు. మరి ప్రతి సంవత్సరంగా వాళ్ళ జయంతులు వర్ధంతులు గొప్పగా నిర్వహించుకోవాలి. వాళ్ళ అడుగుజాడల్లో మనమందరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పూలే గారు ఆ రోజుల్లోనే వితంతు వివాహాలుగా చేయడం జరిగింది. వితంతు వివాహాలు అంటే ఆ టైంలో భర్త చనిపోతే భార్య వివాహం చేసుకోకూడదనే ఒక నిబంధన ఉండేది. అట్లా కాదని ఆయన దాన్ని భర్త అనివార్య కారణాల వల్ల ఏదన్నా వచ్చినప్పుడు చనిపోతే ఆ భార్య కూడా భర్తం చేసుకోవచ్చు అనేది ఆయన నిరూపణ చేసిండు. అక్కడి నుంచి వితంతు వివాహాలు కూడా చేసుకోవడం జరుగుతుంది మన భారతదేశంలో. మరి అట్లాగే ఎన్నో ఒక జ్ఞానమే కాదు ఆయన చేసినటువంటి రాజకీయాలు కూడా చేయడం జరిగింది. ఒకసారి మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన ఆ టైంలో చైర్మన్ కూడా ఉన్నాడు. మరి ఈ అద్భుతమైనటువంటి పని విధానం కూడా ఆయన చేయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వాస్తవంగా కాశీరామ్ గారు ఏదైతే పూలే గారిని మనకు తెలియదు. ఈ పదంలో ఎవరి కొడుక భారతదేశం మొత్తం మీద తెలియకపోతే ఆయనే కాశీరామ్ గారు. ఈయన ఈ సమాజానికి మనకు చదివించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రచారం చేసి మనందరికీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం. అదేవిధంగా సురేష్ కుమార్ మాయావతి గారు కూడా ఈ దేశంలో ఏదైతే మహాపురుషులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా మరి రేపు జరిగేటువంటి ఏ మహాపురుషుల జాతర ఏదైతే తీసుకున్నామో ఆ కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీల నుంచి అధిక సంఖ్యలో బీసీలను కూడా తీసుకొచ్చి రాత్రంతా మరి ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మనం అందరి ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటే జై భీమ్, జై భారత్.